అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఎన్నికల గురించి హోరాహోరీగా పోరు జరుగుతూ ఉన్నది. అసలు పోటీ గెలుపు కోసం కాదు, రెండో స్థానం కోసం పోటీ పడతా ఉన్నట్టుగా కాంగ్రెస్ ఇటు బీజేపీ పోటీ పడతా ఉన్నట్టుగా మాకు కనబడతా ఉన్నది. అలాగే బీజేపీకి సంబంధించిన కొన్ని సోషల్ మీడియా ఛానళ్ళు నిజంగా ప్రసన్న హరికృష్ణ పైన టార్గెట్గా పెట్టుకొని ఒక ప్రసన్న హరికృష్ణను నిజంగా ఎవరైతే గెలుపులో ముందున్నారో వాళ్ళనే టార్గెట్ చేస్తారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, వీళ్ళు గెలుస్తున్నారు అని పబ్లిక్లో టాక్ వస్తే వాళ్ళని టార్గెట్గా చేసుకొని సెకండ్ ప్లేస్కి వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రసన్న హరికృష్ణ పైన కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నది. ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఏది బీజేపీ పార్టీ ఏం చెప్తా ఉన్నది, బీజేపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా కొన్ని ఏం చెప్తా ఉన్నాయంటే ప్రసన్న హరికృష్ణ కాంగ్రెస్ పెట్టిన బాణమే, కాంగ్రెస్ టికెట్ ఆశించిండు, ఇది 100% వాస్తవం. అంటే ఇప్పుడు వాస్తవాన్నే వాస్తవం అని చూపెట్టడంలో అలా ఇలాంటి అభ్యంతరం లేదు, ప్రజలకు కూడా తెలిసే. ప్రసన్న హరికృష్ణ అలాగే వెలిచాల రాజేందర్ రావు అలాగే ఇప్పుడు మన సంచుల మాస్టర్, ఎవరు సంచుల మాస్టర్ అంటే ఎవరు, కాంగ్రెస్కి సంబంధించిన అభ్యర్థి నరేందర్ రెడ్డి, ఈ ముగ్గురు కలిసి ఇక్కడ వాళ్ళ అధిష్టానం చెప్పింది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధిష్టానం ఏం చెప్పింది, ఇలా ముగ్గురు పేర్లు పైన అధిష్టానం పంపించినాం, ఈ ముగ్గురిలో ఎవరు యాక్సెప్ట్ అయ్యారంటే ఈ సంచుల మాస్టర్ ఈ ఇక్కడ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ప్రకటించారు. ఎవరు సంచుల మాస్టర్ను ప్రకటించారు, నరేందర్ రెడ్డిని ప్రకటించారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అందులో నిజంగా కాంగ్రెస్ పార్టీ ఆశించలేదా, నువ్వు దమ్ముంటే నిజం చెప్పు, గుండెల మీద చేసుకొని చెప్పు, మీ అమ్మ మీద ఒట్టేసుకొని చెప్పు, ఇవన్నీ ఎదురు చెప్పొద్దు. ఇది ఏదైనా ఉంటే నిజం చెప్పాలి ప్రజలకు. ఇది అడిగింది వాస్తవం, ఆయననే క్లియర్గా చెప్పిండు. దాని దమ్ముంటే చెప్పు అంటే నువ్వు ఏ పోటీ పడుతున్నది, రెండో స్థానానికి పోటీ పడుతున్నది. దయచేసి బీజేపీ సోషల్ మీడియా కూడా చెప్తున్నా, సరే మీరు ఎంత డ్యామేజ్ చేయాలనుకున్నా కాంగ్రెస్ని డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు, సరే అభ్యంతరం ఏం లేదు. కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియాలో డబ్బులు విచ్చల వీడియో కుమ్మరిస్తా ఉన్నాడు మన బస్తాల మాస్టర్, ఆయన సంచుల మాస్టర్ అయిన నరేందర్ రెడ్డి గారు. పెద్ద పెద్ద ఛానళ్ళ దగ్గరకు పోయి పెయిడ్ ఆర్టిస్టులతో పెట్టుకొని పెయిడ్ ఇంటర్వ్యూలు చేస్తూ ఉన్నారు. నీ పెయిడ్ ఇంటర్వ్యూల వల్ల ఒరిగేది ఏముండదు. నువ్వు రెండో స్థానం కాదు, అసలు మీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తున్నది నువ్వు మూడో స్థానం కాదు, అసలు డిపాజిట్ గల్లంత అవుతుందట అనేది. నరేందర్ రెడ్డిది ఆల్ ఫోర్స్ విద్యా సంస్థల చైర్మన్ నరేందర్ రెడ్డిది, పేదల రక్తం ఫీజుల పేరుతోని పేదల రక్తం తాగుతున్న నరేందర్ రెడ్డిది డిపాజిట్ గల్లంత అయిందని వాళ్ళ ఇంటెలిజెన్స్ వర్గాలే చెప్తా ఉన్నాయి. ఇక్కడ పోటీ పడుతున్నది ఎవరెవరికి పోటీ పడుతున్నాయి, ఇక్కడ పోటీ ఉన్నది ఎవరెవరికి చెప్పండి ఒకసారి. కాంగ్రెస్కును బీజేపీకే ఉన్నది ఏది, రెండో స్థానం కోసం పోటీ పడుతున్నాయి. ఇక్కడ ప్రసన్న హరికృష్ణ ఎప్పుడో పట్టభద్రుల మనసు గెలిచిండు, 100% భారీ మెజార్టీతో దూసుకుపోయే ప్రయత్నంగానే కొనసాగుతున్నాయి, ఆయన ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అంతేగాని వీళ్ళు ఎవరు కూడా బీజేపీ చిన్నమైల అంజిరెడ్డి అంటే అసలు ఎవరో కూడా తెలియదు, ప్రకటించేదాకా నాకు క్యాండిడేట్ తెలియదు. ఈయన కాంగ్రెస్ కార్యకర్త కూడా కాదు, ఎప్పుడు కూడా ఈయన కన్వాలు చూడలే, ఇప్పుడే చూస్తున్నాను నేను. ఈ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా అదే అంటారు, అరే ఈయన ఎవరి కోసం కష్టపడు, ఆయన ఎక్కడ పని చేసిండు, ఏం కథ గెలిచినా కానీ మనకేం చేస్తాడు, ఈయన విద్యాసంస్థలు ఆడి ఇదే ముచ్చట అంటారు, ఇట్లా అంటారు. మరి వాళ్ళు అన్నదే నేను చెప్తున్నా.